ఏసిన సీసీ రోడ్లు, కట్టించిన కాల్వలు, కల్వట్టులు, మోరీలు, షేపిచ్చిన డెవలప్మెంట్ పనుల బిల్లులు మంజూరైతలేవని సర్పంచులు, మాజీ సర్పంచులు, గుత్తేదారులంతా గగ్గోలు పెడుతుంటారు మన తాన. అప్పో సప్పో తెచ్చి పనులు చేపించిన పాపానికి చేసిన అప్పులు కుప్పలు లెక్క పెరుగుతుంటాయి తప్ప సర్కారోళ్ళు బిల్లులు శాంక్షన్ చేస్తలేరని ధర్నాలు కూడా జరుగుతుంటాయి. అయితే చేసిన పనులకు బిల్లులు చక్కగా వస్తలేవు కానీ గీడో తాన చెయ్యని పనికే అడ్వాన్స్గా పైసలు అప్పచెప్పిరట కాంట్రాక్ట్ కంపెనీ వాళ్ళకు. చూడుర్రా గమ్మతి ముచ్చడే అన్న. ఈడ సీసీ రోడ్ కానొస్తుందా మీకెవరికైనా? మంచిగా చూసి చెప్పురు జరా. ఎందుకంటే పట్నం పాత బస్తీ ఐఎస్ సదన్ డివిజన్ సింగరేణి వాంబే కాలనీలున్న ఈ జనాలకు ఈడ సీసీ రోడ్ ఏం కానెత్తలేదని కయ్యం పెడుతున్నారు. కానీ చార్మినార్ జోనల్ జిహెచ్ఎంసీ అధికారులు ఖాన్ కన్స్ట్రక్షన్ కంపెనీల లెక్క ప్రకారం 10 నెలల కిందటనే ఈడొక సీసీ రోడ్డు పోసిర్రు. అట్లా పోసిన ఆ సీసీ రోడ్డుకు 10 లక్షల రూపాయల బిల్లు కూడా అందిందట వాళ్లకు. మరి ఈడ సీసీ రోడ్డు ఏడపాడైంది అంత మట్టే కదా కానొస్తుందని అంటారా? ఆడున్నోళ్లకు సుష్టోళ్ళందరికీ కనబడ్డది మట్టే. కానీ అధికారులు కాంట్రాక్టర్ల లెక్క ప్రకారం ఈడొక సీసీ రోడ్డు పోసిర్రు అన్నట్టు. ఇంటుంటే గమ్మతుందిలే. కానీ జరిగిన ముచ్చట అయితే ఇదే. దొంగకు సర్ది కట్టినట్టు దొంగ కాంట్రాక్టర్ కంపెనీలకు పైసలు ముట్ట చెప్పిరట చార్మినార్ జిహెచ్ఎంసీ జోన్ అధికారులు. ఇక ఈ సంగతి ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డిలు కనిపెట్టి జిహెచ్ఎంసీ కమిషనర్ ఖర్నంట్ సార్కు కంప్లైంట్ ఇచ్చుడుతోటి బయటపడ్డది అసలు కథ. కంప్లైంట్ ఇచ్చిన ముచ్చట కాంట్రాక్టర్ కంపెనీ వాళ్లకు ఏరియా ఏఈ గారికి ఎరకైంది. ఇక రేపో మాపో టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇది నిజమేనా కాదా అని ఎంక్వైరీ ఎత్తేందుకు వస్తారని ఎరకై రాత్రికి రాత్రే సీసీ రోడ్డు వస్తుంది కానీ జేసీబీని పట్టుకొచ్చి తవ్విచ్చే ప్రయత్నం చేసిరట. ఇక ఎట్లుంటది? ఉరుముల్లేని పిడుగులు లెక్క అర్ధరాత్రి సీసీ రోడ్డు పనులేంది? కార్పొరేటర్ అందుబాటులో లేరు, జనాలకు ముచ్చట ఎవరికి తెలియదు అని అందరు కూడి ఈ అసిస్టెంట్ ఇంజనీర్ మీద మర్రబడ్డరికి ఇట్లా రోడ్లు వేసినామని చెప్పి బిల్లు క్లెయిమ్ చేయడం జరిగింది. 8,89,000 సమ్ చేంజ్, అంటే సుమారుగా 9-10 లక్షలకు దగ్గరగా ఉన్నటువంటిది ప్రజాధనం లూటీ జరిగింది అనేది స్పష్టంగా తెలుస్తుంది. మరి ఏం సంగతి అయ్యా ఏఈ గారు అని బండి మీద వచ్చిన జిహెచ్ఎంసీ అసిస్టెంట్ ఇంజనీర్ అన్సారీ గారిని అడిగితే అట్లా కాదు సార్ అది అని నీళ్లు నగిలినట్టు మాట్లాడండి ఇట్లా. उसके बाद में पेपर में आया आपका रोक लेते जो है सर रनिंग फाइनल करने जाते हैं आके रात में चलता सीसी रोड का काम जो भी है रातों में चलता, दिन में आरएमसी गाड़ियां नहीं आते, कटिंग वो सब कुछ पब्लिक प्रॉब्लम होता है राइट में करते. మంది సొమ్ము మంగళవారం అడిగేటోళ్ళు ఎవరికి తెలుస్తుంది? అంత కాయిదాలు సంతకాలు పనినాయి, అదంతా మన చేతుల్నే ఉంటది అని ఎంత గోల్మాల్ చేసిరో జూడిగా. ఓ దిక్కేమో చేసిన పనులకే బిల్లులు దిక్కు దివానం లేవంటే వీళ్ళేమో చెయ్యని పనులకే అడ్వాన్స్ గా బిల్లులు ఎత్తుకపోతున్నారంటే ఎంత మేధావులో చూడు. ఇంకిట్లా బయటపడని బిల్లుల భాగవతాలు ఎన్నున్నాయో అని తిడుతున్నారు. ఈ ముచ్చట చూసిన ఐఎస్ సదన్ పబ్లిక్ అంతా.